మంగళవారం రోజున ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మోడీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని పీఎం మోడీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కోరినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలతో పాటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పెండింగ్ ప్రాజెక్టులు, వాటి అనుమతులపై కూడా ప్రధానితో సీఎం రేవంత్ చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని, అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ కోరినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని తొలిసారిగా కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే సీఎం రేవంత్, భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిందని, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని వివరించినట్లు తెలిపారు. అయితే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా తాము చర్చించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు ఇస్తామని సీఎం రేవంత్, భట్టిలకు పీఎం మోడీ హామీ ఆఫర్ ఇచ్చారని భట్టి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.